మోడీ సభ అయితే మే 2వ తారీఖు అనేది కన్ఫామ్ అయిపోయింది. మే 1న కార్మిక దినోత్సవం ఉంటుంది. మే 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున పబ్లిక్ గ్యాదరింగ్ అన్నటువంటిది. సాధారణంగా మోడీ వస్తే బీజేపీ వాళ్ళకి పని ఉంటుంది. ఈ దఫా బీజేపీ వాళ్ళకి పని లేదు. క్రిందటిసారి విశాఖపట్నానికి మోడీ వచ్చినప్పుడు జన సమీకరణ బాధ్యతలు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చూసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం చూసుకుంటుంది, మంత్రులు చూసుకుంటారు, ఎమ్మెల్యేలు చూసుకుంటారు. కృష్ణా గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, అలాగే ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేందుకు అవసరమైనటువంటి రవాణా సదుపాయాలు, బస్సుల, కార్ల, ఆటోల, ఏవైతే వెహికల్స్ కావాలో అవన్నిటిని ఏర్పాటు చేయడానికి ప్రిపరేషన్స్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. తద్వారా 5 లక్షల మందితో నేల ఈనిందా అన్నటువంటి తరహాలో ఏర్పాటు చేయాలని, దారిలో భోజనము ఇట్లాంటి ఏర్పాటు చేయాలని ఒక భారీ కార్యక్రమం కింద తీర్చిదిద్దుతున్నారు.